ఓం నమో వెంకటేశాయ. ఆగస్టు 14, 2025. ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్టీ టీటీ టోకన్, సుపథం ఇన్ఫర్మేషన్, శ్రీవాణి ట్రస్ట్ టోకన్, దర్శనం టైమింగ్, రూమ్స్ ఇన్ఫర్మేషన్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను. ఈరోజు టోటల్గా ఎస్ఎస్టీ టోకన్స్ 15,000 టోకన్లు వదిలారంటే రేపటి దర్శనం కోసం, అంటే 15వ తేదీ దర్శనం చేసుకోవడానికి. ఈరోజు టోకన్స్ 4 గంటలకు ఇచ్చారు సాయంత్రం. దీని దర్శనం టైమింగ్ స్లాట్స్ చూస్తే ఉదయం 11 గంటల నుండి రాత్రి 10 గంటల లోపు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. మరియు డీడీ టోకన్స్ అంటే దివ్య దర్శనం టోకన్స్, ఇది శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళే వాళ్ళకి మాత్రమే. ఇది రేపటి దర్శనం కోసం, అంటే 15వ తేదీ దర్శనం చేసుకోవడానికి. టోటల్గా ఈరోజు డీటీ టోకన్స్ 3,000 టోకన్స్ వదిలారు. దీని దర్శనం టైమింగ్ స్లాట్ చూస్తే మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 9 గంటల వరకు దర్శనం టైమింగ్ స్లాట్స్ అనేది ఇచ్చారండి. ఎస్ఎస్టీ మరియు డీడీ టోకన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీ ఆధార్ కార్డు క్యారీ చేయాల్సిందే. ఎంతమంది ఉన్నారో అంతమంది క్యారీ చేయాల్సిందే. 12 సంవత్సరాల లోపల పిల్లలకి అయితే ఏ ఆధార్ అవసరం లేదు. మీ ఆధార్ కూడా క్లారిటీగా ఉండాలి. మీ ప్రజెంట్ ఎలా ఉన్నారో అలానే ఉండాలంటే ఆధార్ అప్పుడే మీకు టోకన్ అనేది ఇస్తారు. అది ఒరిజినల్ అయినా పర్లేదు, జిరాక్స్ కాపీ అయినా పర్లేదు, మీకు చూపిస్తే చాలు. చూపించాక మీ ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని మీ ఫోటో స్కాన్ చేసుకొని మీకు టోకన్ అనేది చేతికి ఇస్తారండి. ఆ టోకన్లోనే డేట్, టైమింగ్, అడ్రస్ అన్నీ మెన్షన్ చేసి ఉంటాయి. మీరు 1 గంట ముందు వెళ్తే సరిపోతుంది. దర్శనానికి అయితే అలో చేయిస్తారండి. అక్కడైతే మీకు డేట్ ఇచ్చింటారు కదా, ఆ డేట్ మొత్తం ఆ రోజు మొత్తం వ్యాలిడ్ అవుతుందండి ఆ టోకన్ అనేది 24 అవర్స్ వరకు. ఇంకా టోకన్స్ అనేది 3 ప్లేసెస్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం, విష్ణునివాసం. ఇవన్నీ ఫ్రీ టోకన్స్, ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదండి. భూదేవి కాంప్లెక్స్లో అయితే ఎస్ఎస్టీ మరియు డీటీ టోకన్స్ 2 ఇస్తారు. ఇంకా మీరు తెలుసుకొని రావాలి. భూదేవి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటుందంటే అలిపిరి స్టెప్స్ మార్గాన అలిపిరి బస్ స్టాండ్ లోపల భూదేవి కాంప్లెక్స్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మీరు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి. కానీ ఒకరోజు ముందే వచ్చి టోకన్ అనేది తీసుకోవాలి. మరుసటి రోజు దర్శనానికి అయితే శ్రీనివాసం ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. విష్ణునివాసంలో కూడా ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు. శ్రీనివాసం అయితే బస్ స్టాండ్కి దగ్గరలో ఉంటుంది. విష్ణునివాసం అయితే రైల్వే స్టేషన్కి ఎదురుగా ఉంటుంది. శ్రీనివాసం, విష్ణునివాసం ఓన్లీ ఎస్ఎస్టీ టోకన్స్ మాత్రమే ఇస్తారు, గుర్తుపెట్టుకోండి. భూదేవి కాంప్లెక్స్లో అయితే డీడీ అండ్ ఎస్ఎస్టీ 2 ఇస్తారు. మీరు ఎక్కడ దిగుతున్నారో దాని నియర్ బై ప్లేస్ వెళ్ళి మీరు తీసుకోండి. టోకన్స్ అనేది ముందు రోజే వచ్చి తీసుకోవాలి టోకన్స్ అనేటివి. ఇంకా కింద వెబ్సైట్ కనిపిస్తుంది తిరుమల.org. ఆ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు అండి. అంటే ఈ టోకన్స్ యొక్క స్టేటస్ కూడా చూసుకోవచ్చు. లైవ్ స్టేటస్, ప్రజెంట్ అంటే రన్నింగ్ టోకన్స్ ఎన్ని ఉన్నాయనేది విత్ డేట్తో మెన్షన్ చేసి ఉంటారు. స్లాటెడ్ సర్వదర్శనం టోకన్స్ అని రైట్ సైడ్లో ఉంటుంది. మీరు గూగుల్లో ఓపెన్ చేస్తే చూసుకోవచ్చు. నెంబర్స్ అన్నీ పోతూ ఉంటాయండి. ఇంకా లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సేవా టికెట్స్, అకామిడేషన్ కూడా ఏ రోజుకి ఏ నోటిఫికేషన్ వదులుతారో అన్ని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది తిరుమల.orgలో చూసుకోవచ్చు. ట్రై చేసి చూడండి అందరూ ఖచ్చితంగా. ఇంకా స్వామివారిని నిన్నటి రోజున ఎంతమంది దర్శించుకున్నారు, అలానే ఎంత సమయం పడింది దర్శనానికి, అవన్నీ ఇప్పుడు చెప్తాను వినండి. నిన్నటి రోజున అంటే 13వ తేదీ 8వ నెల 2025 స్వామివారిని ఎంతమంది దర్శించుకున్నారంటే 75,859 మంది స్వామివారిని నిన్నటి రోజున దర్శించుకున్నాడు. 33,344 మంది స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,31,00,000 రూపాయలు హుండీలో స్వామివారికి భక్తులు కానుకలుగా సమర్పించారండి. అలానే భక్తుల రద్దీ ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు తగ్గుతుంది. ఒకరోజు త్వరగా అయిపోతున్నాయి దర్శనాలు, ఒకరోజు లేటుగా అయిపోతాయి. అది మాత్రం చెప్పలేము. అది భక్తుల రద్దీ బట్టి ఉంటుంది టైమింగ్స్ అనేటివి. నిన్నటి రోజున అయితే ఎలా జరిగిందంటే దర్శనం సమయము నేరుగా సర్వదర్శనం వెళ్ళే వాళ్ళకైతే సుమారుగా 15 గంటల సమయం అయితే పడింది. ఇంకా ఎస్ఎస్టీ డీడీ టోకన్ తీసుకునే వాళ్ళకి సుమారుగా 3 నుండి 5 గంటల సమయం అయితే పడింది. ₹300 దర్శనం అయితే నిన్నటి రోజున 3 నుండి 4 గంటల సమయం అయితే పడిందండి. ఇంకా ఎస్ఎస్టీకి డీడీకి డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని ఏ స్కానింగ్ అవసరం లేదు. మీరు అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారి మెట్టు మార్గాన ఎలా అయినా వెళ్ళొచ్చు. అది మీ ఇష్టం. వెహికల్లో కూడా వెళ్ళొచ్చు, బస్సులో కూడా వెళ్ళొచ్చు. డీడీ టోకన్ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు స్కాన్ చేయించుకోవాలి. టోకన్ అనేది ఎక్కడ చేయించుకోవాలంటే శ్రీవారి మెట్టు మార్గం వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక 1200వ మెట్టు దగ్గర మీరు ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాలి. మీకు టోకన్ ఇచ్చింటారు కదా, ఆ టోకన్ అనేది లేకపోతే మీకు టోకన్ అనేది వ్యాలిడ్ అవ్వదు. పైకి వెళ్ళాక మీకు చెల్లుబాటు అవ్వదు ఆ టోకన్ అనేది. ఇంకా ₹300 దర్శనం అయితే కేవలం ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికే కుదురుతుంది. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అస్సలు కుదరదు. మీకు ఇంతకుముందు వెబ్సైట్ చెప్పాను
కదా తిరుమల.org, అందులో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకా అలిపిరి స్టెప్స్ మార్గాన, శ్రీవారిమెట్టు మార్గాన ఏ టోకన్స్ ఇవ్వడం లేదు, ఏ కౌంటర్స్ లేవు. ముందైతే ఇస్తున్నారు, ఇప్పుడు ముందు ఇస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆధార్ కార్డు చూపిస్తే తెచ్చుకోవచ్చులే అనుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే అన్ని స్టాప్ చేస్తారు. మీకు ఇంతకుముందు చెప్పాను కదా 3 ప్లేసెస్లో మాత్రం, అది కూడా తిరుపతిలో మాత్రమే ఇస్తారండి, ఇంకెక్కడ ఇవ్వరు. అవి డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు, అన్ని ఫ్రీ టోకన్స్ ప్రతి ఒక్కటి. అక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాలి టోకన్స్ అనేటివి. ఎస్ఎస్టీ కావాలంటే ఎస్ఎస్టీ తీసుకోండి, డీడీ కావాలంటే డీడీ తీసుకోండి. డీడీ తీసుకున్నప్పుడు శ్రీవారిమెట్టు మార్గమే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక స్కాన్ చేయించుకోవాలి టోకన్ అనేది, లేకపోతే చెల్లుబాటు అవ్వదు ఆ టోకన్ అనేది. ఇంకా మీరు స్టెప్స్ ఎక్కాలనేది ప్లాన్ ఏమైనా ఉంటే దానికంటూ టైమింగ్స్ ఉన్నాయండి. అలిపిరి స్టెప్స్ మార్గాన వెళ్ళాలనుకుంటే మీరు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. శ్రీవారిమెట్టు మార్గాన వెళ్ళాలనుకుంటే ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5:30 లోపు మాత్రమే ప్లాన్ చేసుకోండి. 12 సంవత్సరాల లోపల పిల్లలకైతే మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అలో చేస్తారు. ఆ తర్వాత అయితే అలో చేయడం లేదు. టీటీడీ యాజమాన్యం మొత్తం మాట్లాడుకొని టైమింగ్స్ అనేవి సెట్ చేసేసారు. చిరుతపులులు ఎక్కువ తిరుగుతున్నాయి, మీరు న్యూస్లలో కూడా వింటూ ఉంటారు కదా, ఈ మధ్య ఎక్కువ అయిపోతున్నాయి. సో వెళ్ళడం పంపించడం కూడా స్టెప్స్ మార్గాన 50-70 మెంబర్స్ ఉన్నట్టు గుంపుగా పంపిస్తున్నారు స్టెప్స్ మార్గాన కూడా. సో అందుకని తెలుసుకొని వెళ్ళాలి. ఇంకా శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ విషయానికి వస్తే ఈ 15 రోజులు అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి 15 వరకు, అంటే ఇంకా రేపటి వరకే ఛాన్స్ ఉంది, ఇంకా అయితే లేదు. ఇంకా ఈ రోజుతో అయిపోయింది, ఇంక రేపు ఒక్కరోజే ఛాన్స్ ఉందండి. ఇంకా 15 డేస్ వరకు మీకు సేమ్ డే ఆ రోజు దర్శనాలు జరిగేలా టోకన్స్ అనేటివి ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ అనేటివి ఈ కాస్ట్ అయితే 10,500 రూపాయలు అయితే పడుతుంది. ఎయిర్పోర్ట్లో కూడా ఇస్తారండి. ఒక టోకన్ కాస్ట్ 10,500 రూపాయలు పడుతుంది. ఎయిర్పోర్ట్లో దిగినట్టయితే మీ బోర్డింగ్ పాస్ టికెట్ చూపించి టోకన్ అనేది పొందవచ్చు. ఉదయం 7 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారు. తిరుమలలో కూడా 10 గంటల నుంచి ఇవ్వడం అనేది స్టార్ట్ చేస్తారండి. అక్కడ కూడా అయితే మీ ఆధార్ కార్డు చూపించి మీ టోకన్ అనేది పొందవచ్చు. ఇంకా ఎక్కడ తీసుకొని వెళ్ళాలంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 దగ్గరికి వెళ్ళి మీ టోకన్ అనేది చూపిస్తే మీకు ఈవినింగ్ టైంలో దర్శనాలు అనేది పంపిస్తారు. 1 గంటలోనే దర్శనం అయిపోతుంది. ఇవన్నీ విఐపి దర్శనాలు అండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మేము ఈ శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ తీసుకొని వెళ్ళాలి అనిపిస్తే మీరు తీసుకొని వెళ్ళొచ్చు. ఇంకా సుపథం యొక్క ఇన్ఫర్మేషన్ కలిసి సుపథం ఎంట్రీ ఎవరికి ఉంటుందంటే సంవత్సరం లోపల పిల్లలకి మాత్రమే ఉంటుంది, 1 ఇయర్ లోపల బేబీస్కి మాత్రమే ఉంటుంది. ఇంకా దానికి ఏమేమి తీసుకొని వెళ్ళాలంటే బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ దగ్గర డిశ్చార్జ్ సమ్మరీ అయినా ఉండాలి. అది చూపించాక మీకు లోపలికి అనేది అలో చేస్తారు. పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి. సుపథం లోపలికి వెళ్ళాక మీ ఆధార్ కార్డ్ చూపించి పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్స్ మీకు టోకన్ అనేది పొందవచ్చు. ఆ టోకన్తో దర్శనం అయిపోయాక లడ్డు అనేది పొందవచ్చు అండి. ఎంట్రీ టైం దీనికైతే మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఆలోచిస్తారు. ఇంకా బ్రహ్మోత్సవాల టైంలో వైకుంఠ ఏకాదశి ఆ టైంలో అయితే ఈ సుపథం ఎంట్రీ అనేది ఉండదు, మొత్తం క్లోజ్ చేసేస్తారు. ఆ టైంలో అయితే ఇప్పుడు ఇంకా ఆఫ్లైన్లో రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి తిరుమలలో అయితే సిఆర్ఓ ఆఫీస్లో అయితే చాలా రూమ్స్ అనేటివి ఉంటాయి. సిఆర్ఓ ఆఫీస్ ఎర్లీ మార్నింగ్ ఉదయం 5 గంటలకే ఓపెన్ చేస్తారు. మీ ఆధార్ కార్డ్తో రూమ్స్ అనేది పొందవచ్చు అంటే 50 రూపీస్ రూమ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి రూమ్స్ అనేటివి. ఖచ్చితంగా ఇది ఓన్లీ మ్యారేజ్ అనే వాళ్ళకి మాత్రమే ఇస్తారండి. కపుల్స్ అంటే రూమ్కి కనీసం ఒకరన్నా ఉండాల్సిందే, బ్యాచిలర్స్కి అయితే అస్సలు ఇవ్వరు. అక్కడికి వెళ్ళాక ఒక డిస్ప్లే ఉంటుంది, లోపలికి వెళ్ళాక మీరు చూసుకొని తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరికీ ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.